పోస్టల్ బ్యాలెట్. ఈ పోస్టల్ బ్యాలెట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందామండి. చాలా ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో గెలుపటములు ఉంటాయండి. అలాంటి సందర్భాల్లో ప్రతి ఓటు కూడా ఎంతో కీలకం. మరి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు విధంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసిందండి. వారి కోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ అనే సౌకర్యాన్ని కల్పించింది. కానీ ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో మాత్రం ఉద్యోగులు అంతగా ఆసక్తి చూపడం లేదని అపవాదులు కూడా ఉన్నాయండి. ఎలక్షన్ కమిషన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం రావట్లేదు. గత ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఈ ఓట్లే ఇందుకు నిదర్శనమండి. మరి అటువంటి పోస్టల్ బ్యాలెట్ విధానం ఒకసారి చూద్దామండి. ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి విధానాన్ని మనం అనుసరించాలనేది, ఏ విధంగా ఓటు వేయాలనేది కూడా చూద్దాం. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉత్తర్వులతో పాటు ఫామ్ 12ను అందజేస్తారండి. ఈ దరఖాస్తును మనం ఈ ఫామ్ 12ను నింపి రిటర్నింగ్ అధికారికి ఎన్నికల ఫెలిసిటేషన్ కేంద్రంలో అందజేయాలి అండి. ఫామ్ 12తో పాటు ఎన్నికల విధుల ఉత్తర్వులు పత్రం, అలాగే ఓటర్ గుర్తింపు కార్డు, ఉద్యోగి గుర్తింపు కార్డు నకలు జత చేయవలసి ఉంటుంది. అలాగే రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో 2వ విడత శిక్షణ సమయంలో ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోస్టల్ బ్యాలెట్ డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేస్తారండి. ఆ పోస్టల్ బ్యాలెట్ పొందిన ఉద్యోగులందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని ఫామ్ 13 పోస్టల్ బ్యాలెట్ పొందుపరిచి కవర్తో పాటు ధృవీకరణ పత్రం 13A గెజిటెడ్ అధికారి సంతకంతో డ్రాప్ బాక్స్లో వేయాలి అండి. అక్కడ వీలు కాకపోతే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సుల్లోనూ వేసే వీలు కల్పించడం జరిగింది. అది కుదరని పక్షంలో నిర్దిష్ట సమయంలో పోస్ట్ ద్వారా రిటర్నింగ్ అధికారికి మనం పంపవచ్చు అండి. పోలింగ్కు 7 రోజులు ముందు వరకు ఫామ్ 12 సంబంధిత పత్రాలు అందజేసి రిటర్నింగ్ అధికారి నుంచి పోస్టల్ బ్యాలెట్ను మనం పొందవచ్చు. 7 రోజులు ముందు వరకు కూడా మనం ఫామ్ 12ను అందజేసి పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేయవచ్చు. పోస్టల్ బ్యాలెట్ తక్కువ వినియోగానికి గల కారణాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దామండి. ప్రధానంగా ఆర్ఓ వద్ద పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడంపై ఒక అనాసక్తి అనేది ఉద్యోగులందరిలో ఉందని ఒక అభిప్రాయం ఉందండి. అలాగే ఫామ్ 12తో సకాలంలో అందకపోవడం కూడా అది ఒక కారణంగా మనం చెప్పవచ్చు. అలాగే ఓటర్ జాబితాలోని వివరాలు ఫామ్ 12లో సరిగా జత చేయకపోవడం కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు. విధుల్లో పాల్గొనే వారికి ఉత్తర్వులు సరైన సమయంలో రాకపోవడం ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తీసుకున్న బ్యాలెట్ పేపర్ను గడువులోగా ఆర్ఓకు పంపకపోవడం అనేది ఒక కారణం. పోస్టల్ బ్యాలెట్ తిరస్కరణకు ప్రధాన కారణాలు ఏంటి, ఇన్వాలిడ్ పోస్టల్ బ్యాలెట్ అవడానికి ప్రధాన కారణాలు ఏంటో ఒకసారి చూద్దామండి. ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగులు డిక్లరేషన్లో సంతకం లేకపోవడం. ఖచ్చితంగా డిక్లరేషన్లో సంతకం పెట్టాలి అండి. అలాగే బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ రాయకపోవడం కూడా ఒక తిరస్కరణకు ఒక కారణం అండి. ఓటేసిన పోస్టల్ బ్యాలెట్ను 13B కవర్లో పెట్టకపోవడం కూడా ఒక తిరస్కరణకు కారణం. ఇన్వాలిడ్ పోస్టల్ బ్యాలెట్ అవుతుందండి. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఒకే కవర్లో పెట్టడం కూడా
తిరస్కరణకు ఒక కారణం. ఇటువంటి కారణాలను నివారించి ఈ పోస్టల్ బ్యాలెట్ను అందరు ఉద్యోగులు కూడా ఒక బాధ్యతతో నిర్వర్తిస్తారని టీచర్స్ గైడ్ కోరుకుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎన్నికల అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.